ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. హైదరాబాద్తో పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిన్న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్, కొమరంభీం, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూలు జిల్లాల్లో చిరుజల్లులతో పాటు భారీ వర్షాలు పడ్డాయి. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో 1.5 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా వైరాలో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాలు ఉదయం నుంచి మబ్బు పట్టున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. నిన్న సాయంత్రం జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఖైరతాబాద్, కోటి, నాంపల్లితో పాటు చాలా చోట్ల తేలికపాటి వర్షం, చిరుజల్లులు కురిశాయి. ఇక ఇవాళ ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మోస్తరు వానలు పడతాయని ప్రకటించింది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గింది. ఆదిలాబాద్లో అత్యల్పంగా 14.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇక మిగిలిన జిల్లాల్లో 15.9 నుంచి 21.4 డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక వాతావరణ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు. కల్పన, రాష్ట్రంపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫెంగల్ తుఫాను ఇటు తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, ఆంధ్రాకు సంబంధించి, కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించి ఒక భారీ వర్షాలే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. ఇటు తమిళనాడు, పుదుచ్చేరి, చెన్నైలో అయితే ఒక బీభత్సమే సృష్టించింది. ఇంకా పలు ప్రాంతాలు అయితే కోలుకోలేదనే చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు నీట మునిగాయి అక్కడ. ఇంకా ఇటు తమిళనాడుకు సంబంధించి దాదాపు రికార్డు స్థాయిలో మనకు వర్షపాతం అయితే నమోదైంది. ఒక మంచి వార్త ఏంటంటే తెలంగాణ మీద ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మనకు లేదనే చెప్పుకోవచ్చు. అది తీరం దాటిన తర్వాత, ఎప్పుడైతే నిన్న తీరం దాటిందో ఫెంగల్ తుఫాను, ఆ తర్వాత తెలంగాణ మీదనైతే మనకు ప్రభావం చూపిస్తా ఉంది. ప్రస్తుతం ఏదైతే ఉందో ఫెంగల్ తుఫాను అదైతే మనకు బలహీన పడి వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ఎఫెక్ట్ కారణంగానైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం నిన్న చూసుకోవచ్చు, దాదాపు మనకు ఏదైతే ఫెంగల్ తుఫాన్ తీరం దాటిన తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనైతే మనకు డ్రిజిలింగ్ కావచ్చు, పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ కూడా చూసుకున్నాం, నిన్న మనకు ఆకాశం మేఘవృతంగా ఉండి పెద్దగా ఎక్కడ కూడా మనకు ఎండ వాతావరణం కనిపించలేదు. చాలా వరకు మనకు కూల్ వెదర్ కండిషన్స్ కనిపించాయి. దాంతోపాటు మనకు తేలికపాటి వర్షం అంటే డ్రిజిలింగ్, చాలా ప్రాంతాల్లో మనకు డ్రిజిలింగ్ అనేది నమోదైంది. దాదాపు నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చాలా ప్రాంతాల్లో, యూసఫ్ కూడా కావచ్చు, చాలా ప్రాంతాల్లో మనకు 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైంది. పెద్దగా ఎక్కడనైతే వర్షాభావ పరిస్థితులు అయితే కనిపించలేదు. కాకపోతే మనకు ఈ చిరుజల్లులతో కూడిన వర్షం అయితే నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ఇటు జిల్లాలకు కూడా చూసుకోవచ్చు, మనకు నల్గొండలో అత్యధికంగా మనకు 5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇటు సూర్యాపేట కావచ్చు, హన్మకొండ కావచ్చు, దాంతోపాటు పలు జిల్లాల్లోనైతే మనకు 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక చాలా ప్రాంతాల్లోనైతే మనకు తేలికపాటి నుంచి అయితే చిరుజల్లులతో కూడిన వర్షం అయితే చాలా జిల్లాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, చాలా వరకు మనకు ఆకాశం అయితే మేఘవృతంగా కనిపిస్తా ఉంది. అంటే వర్షం పడే సిచ్యువేషన్స్ కూడా మనకు ఈ రోజు ఉండడంతో కూడా పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి అయితే దాదాపు మనకు ఒక 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దక్షిణ జిల్లాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఈ వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే అలర్ట్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు ఈ రోజు ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి అంటే వర్షపాతం ఎక్కువగా ఉండనప్పటికీ కూడా మనకు ఏదైతే ఈదురుగాలులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు గంటకు మనకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఈ జిల్లాల్లో వీచే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే పెద్దగా ఎక్కడ మనకు పెద్ద వర్షాలు అయితే కురవకపోవచ్చు, కాకపోతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు జిల్లాల్లోనైతే మనకు డ్రిజ్లింగ్ అంటే తేలికపాటి చిరుజల్లులతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఈ రోజు కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్ లో కూడా మనకు కూల్ వెదర్ కండిషన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పలు ప్రాంతాల్లో మనకు ఇప్పటికే తేలికపాటి
తేలికపాటి జల్లులు అయితే నమోదవుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి కూడా తేలికపాటి వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఇటు ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు చలి తీవ్రతనైతే ఈ మధ్య తగ్గిందనే చెప్పుకోవచ్చు చంద్రిక. ఎందుకంటే దాదాపు మనకు ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా గత 2 రోజుల నుంచి అయితే మనకు ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా చలి తీవ్రత అయితే నమోదు అవ్వట్లేదు. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 15 డిగ్రీల పైన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. మొన్న చూసుకున్నట్టయితే మనకు ఇటు ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, దాంతో పాటు ఇటు ఆసిఫాబాద్ కావచ్చు, ఈ జిల్లాలోనైతే మనకు 8 డిగ్రీలు అంటే సింగిల్ డిజిట్ లో మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. సో ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఆ జిల్లాలో చూసుకున్నట్టయితే 14 డిగ్రీల పైననే మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. అంటే డబల్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఎక్కడ కూడా మనకు చలి తీవ్రతనైతే కనిపించట్లేదు. రాబోయే 2 రోజులు కూడా అంటే ఈ రోజు రేపు కూడా మనకు చలి తీవ్రతనైతే అంత ఎక్కువగా కనిపించబోదని చెప్పేసి ఇప్పటికే అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో ఈ వాయుగుండము మనకు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగి ఆ అల్పపీడనం కూడా రూపాంతరం చెంది వాయుగుండం తుఫాన్ గా మారి ఫెంగల్ తుఫాన్ దాదాపు మనకు వారం రోజుల పాటు కూడా ఇటు తమిళనాడు కావచ్చు, పుదుచ్చేరి, చెన్నై, దాంతోపాటు కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమకు సంబంధించి కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో ప్రస్తుతం అది బలహీనపడి వాయుగుండంగా మారింది. ఆ వాయుగుండం కాస్త బలహీనపడి మనకు అల్పపీడనంగా మారిన తర్వాత కూడా మనకు ఎక్కువగా వర్షాలు అయితే కురవబోవని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. మరో 2 రోజుల పాటు కూడా మనకు ఈ ఎఫెక్ట్ అయితే ఉండనుందనే చెప్పుకోవచ్చు. ఈ రోజుకు సంబంధించి అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తేలికపాటు జల్లులు తప్పించి పెద్దగా ఎక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం లేదని ఇప్పటికే తెలపడం జరిగింది చంద్రిక. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు 3 రోజుల పాటు కూడా అంటే ఈ రోజు అయితే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి అయితే చిరుజల్లుతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక చలికి సంబంధించి కూడా ఈ 2 రోజులు కూడా కాస్త తక్కువగా చలి ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మాత్రం ఈసారి చలి తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి వాతావరణం మీద లానినో ఎఫెక్ట్ పడిందనే చెప్పుకోవచ్చు. ఈ లానినో ఎఫెక్ట్ కారణంగా కూడా మనకు వర్షాలు అంటే సాధారణంగా మనకు ఈ వింటర్ సీజన్ లో వర్షాలు అనేవి కురుస్తూ ఉంటాయి. కాకపోతే లానినో ఎఫెక్ట్ కారణంగా సాధారణ కంటే కూడా అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఆ ఎఫెక్ట్ కూడా సౌత్ ఇండియాకి సంబంధించి ఇటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. సో ఏదైతే లానినో ఎఫెక్ట్ కారణంగానే ఇప్పటికే మనకు 2 తుఫాన్లు ఇటు ఆంధ్ర తీరాన్ని హిట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. మొదటిగా చూసుకున్నట్టయితే మనకు అక్టోబర్ 26 నుంచి 29 మధ్యలో దానా తుఫాన్ అని చెప్పేసి ఒకటి హిట్ అయింది. ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం కదా, వారం రోజుల నుంచి కూడా ఫెంగల్ తుఫాన్ కూడా మరొకటి హిట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తీరం కూడా దాటిపోయింది. సో రాబోయే రోజుల్లో కూడా మరో తుఫాన్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అంచనాలు వేస్తా ఉన్నారు. ఈ లానినో కారణంగా ఇటు సాధారణ కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు సాధారణ కంటే కూడా ముందు నుంచి చెప్తూనే వస్తూ ఉన్నారు వాతావరణ శాఖ. ఈసారి చలి తీవ్రత అంతగా ఉండదని చెప్తున్నప్పటికీ కూడా లానినో ఎఫెక్ట్ కారణంగా కూడా వాతావరణ శాఖ అంచనాలు తలకిందులు చేస్తూ మనకు అధికంగా చలి తీవ్రత ఉంటుందని చెప్పేసి ఇప్పటికీ అయితే ఐఎండీ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈసారి మనకు చలి తీవ్రత కూడా బీభత్సంగా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా మనకు చాలా వరకు సింగిల్ డిజిట్స్ లో కూడా మనకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు చంద్రిక. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి అయితే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, పలు జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉండడంతో దాదాపు 10 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు చంద్రిక.